అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జనకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరా? జనకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. రాజా అలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తల్లిపుట్టమ్మంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట, ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి, మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జనకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పులుసలుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు. నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటేశ్వరుడే. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా, బామ్మకి మందులు తీసుకురండి. అల్లుడు 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 నీకు సంగతి తెలుసా? ఊళ్ళో పేకాట పోటీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి. ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే. వద్దుమా, నేను పేకాట ఆడడం ఎప్పుడు మానేశాను. అబ్బా, ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే. కోటీశ్వర్ల అమ్మాయిని పెళ్ళంగా తెచ్చుకుని కూడు కూడా పెట్టలేకపోతున్నావు. ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచీర కొని పెట్టావా? ఆ పాపకు గౌను కొన్నావా? నా మాట విని పౌరుషంగా దిగు, ధైర్యం చెయ్యి. వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు. పెద్దోళ్ళు ఏం చెప్పారు? ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుక్కోమన్నారు. నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు. నేను చెప్పలేదు రాళ్ళుడు, ఇవాళ గెలుపు నీదే. బామ్మ బామ్మ, కాసేపు వచ్చుకో బామ్మ, ఆయన మందులు తెచ్చేస్తారు. ఊపిరాటలేదమ్మా. షో 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 షో. అబ్బాయి ఇంకా రాలేదమ్మా. వచ్చేస్తారు బామ్మ. పాపం బజార్లో ఏదో పనుండి ఆగిపోయి ఉంటారు. షో 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 షో. రమయ్య రమయ్య, ఆయన పొద్దుననగా బయటకు వెళ్ళారు. నీకు ఎక్కడైనా కనిపించారా? అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అయినా వదులుతాడు గాని మీ ఆయన ప్యాకెట్ చెట్టును వదులుతాడమ్మా. షో షో షో. ఏంటి ఆయనకి ముక్కలు వస్తున్నారు? ఆయన దగ్గర డబ్బు లేదుగా. మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు? లేచిపోయా. మీ డబ్బు ఎక్కడికి పోదు. ఈ ఒక్కట వేయండి. డబ్బులు లేకుండా కుదరదండి. అలా అంటండి. మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వండి. పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికయ్యా ఇక్కడ కూర్చుంది? లేదండి, ఈ ఆట నేను తప్పకుండా గెలుస్తాను. పేకాట్లో ఎవడు గెలుస్తాడో పేకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు. నువ్వేం చెబుతావు? అంతగా అడుగుతున్నావు గనక ఈ 100 ఇస్తున్నాను, ఆ డబ్బా ఇవ్వు.
ప్యాకాడ కోసం పాల డబ్బాలు కూడా తాకడ పెట్టాడు పాపం. ఇంకేముందని పెడతాడు? ఇదిగో బాబు, జానకి, నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టుకుని మా ఆయన ఆడివ్వండి బాబు. జానకి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? భారీగా మీరు ఆడే ఆటం చూసి ఆనందపడదామని వచ్చాను. పసిబిడ్డ ఆకలిని మా ఆరోగ్యాన్ని త్యాగం చేసి మీరు ఆడే ఆటం చూసి గర్వపడదామని వచ్చాను. జానకి, నన్ను క్షమించు జానకి, నన్ను క్షమించు. లేదండి, భారీగా నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను. భారతంలో ధర్మరాజు జూదంలో తన భార్యని పణంగా పెట్టిన భారతీయ సాంప్రదాయానికి నా మొగుడు వారసుడైనందుకు ఉండిపోతున్నాను. ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని ఈ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను. జానకి, నేను చేసిన తప్పే. సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్నా నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను. మనిషిగా నీ ముందు ఓడిపోయాను. భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా? జానకి, అయ్యా బాబు, పశువులు కూడా కష్టపడి బతుకుతాయి, కానీ మీరు ఈ పేకాడితే గాని బతకలేరు. గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేకాట మీద సంపాదించి గడ్డి తినే అలవాటు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? భారతంలో 105 జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు? మీరు ఈ 3 ముక్కల ఆట ఆడే ముందు మీరు 3 ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషం ఇచ్చి చంపొచ్చి ఆడుకోండి అయ్యా, ఆడుకోండి. జానకి, 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 నా మాట విను జానకి. వదలండి. జానకి, బామ్మ, నేను మోసపోయాను. ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగానని సంబరపడ్డాను. కానీ అదంతా అబద్ధం, భ్రమ. నేను చేతకాని దాన్ని, అసమర్థురాల్ని, మొగడి మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని. నన్ను క్షమించు బామ్మ, ఇక నేనేమి పట్టించుకోను. నీ మనవరాల్ని మనవణ్ణి బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీ ఇష్టం. అమ్మా, బామ్మ, 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 బామ్మ. ఎందుకండి ఏడుస్తారు? ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి. మీరింకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు. మీరేం చేసినా అడగడానికి ఆ పసిదానికి నోరు లేదు. నేను కూడా పోతే మీకు అడ్డు చెప్పేవాళ్ళు, మీ కాళ్ళకి అడ్డు పడేవాళ్ళు కానీ వంటనే ఉంటారు. జానకి, 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 నా మాట విను జానకి. జానకి, అంతగా ఇచ్చం చేసుకోవద్దు. గుడ్డి బిడ్డగా ఉన్నప్పుడే నా కన్నతల్లి కన్ను మూసింది. నా తండ్రి దూరం అయ్యాడు. గుండెల మీద పెట్టి పెద్ద చేసిన బామ్మ కూడా చచ్చిపోయింది. ఆఖరికి ప్రాణానికి ప్రాణంగా చూసుకునే నువ్వు నాకు దూరం అయ్యి నన్ను ఒంటరి వాడిని చేయొద్దు. జానకి, నువ్వు లేకుండా బ్రతకలేను జానకి. నన్ను దిక్కులేని వాడిని చేయి జానకి. జానకి, జానకి, జానకి. జరిగి 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 అమ్మా, జరిగి ఈ జరిగి ఎంత పని చేసావు జరిగి. జరిగి, నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా బ్రతకలేను జరిగి. మనతో లేకుండా మన బిడ్డగత ఏమవుతుంది జరిగి. జరిగి, 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 ఒకసారి బిడ్డను చూడు జరిగి.
నువ్వు లేకపోతే బిడ్డ దిక్కులేని అయిపోతుంది. నేను లేకపోయినా పర్వాలేదు, కానీ బిడ్డకు నువ్వు కావాలి. నీకు ఇష్టం లేకపోతే నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. కానీ నువ్వు చావడానికి వీలేదు, నువ్వు చావడానికి వీలేదు జనకి. కానీ నువ్వు మాకు కావాలి, మాకు నువ్వు కావాలి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేదు జనకి, నేను బ్రతకలేదు. జానకి, జానకి, ఎక్కడవండి ఇవన్నీ? ఎక్కడివేంటి? కష్టపడి పనిచేసి తీసుకొచ్చాను. బామ్ముంటే ఎంత సంతోషించదా. అవును, ఇంతకాలం ఎవరూ మార్చలేని మూర్ఖుణ్ణి నువ్వు మార్చినందుకు చాలా సంతోషించేది. ఇదిగో, నా మొగుడిని మూర్ఖుడంటే నాకు చెడ్డ కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావు? ఇలా వాటేసుకుంటావు, అంతేగా. ఉండండి, పాపంది. చూడు జానకి, ఈ రోజు నా కూలి డబ్బుల్లో నా బుజ్జి పాపాయికి 5 రూపాయల చాక్లెట్లు, నా ముద్దుల పెళ్ళానికి 5 రూపాయల పువ్వులతో పాటు ఈ సామాన్లు కొనగా ఇదిగో 30 రూపాయలు మిగిలింది. అబ్బా, ఈ లెక్కలన్నీ నాకు చెప్పాలా? మరి నా సంపద నా ముద్దుల పెళ్ళానికి కాకుండా పక్కింటోడి పెళ్ళానికి చెప్పమంటావా? చాలండి, స్నానం చేద్దరు పద. కదా. ఏంటండి ఇది ఇలా కవిలిపోయింది? ఏం లేదు జానకి, కొత్తగా మూటలు మోయడం కదా, 4 రోజులు పోతే అదే సర్దుకుంటుంది. నువ్వు సోపు రుద్దు. ఇప్పుడు రాజకుమారులా ఉంటే మీరు నా కోసం కూలి వాళ్ళ మూటలు మోస్తున్నారు. జానకి, మహారాణిలా ఉండే నువ్వు నా కోసం వస్త్రం లేదు, దాని ముందు ఇదంతా. మనం తలెత్తుకుని బ్రతకడం కోసం తలదించుకుని మూటలు మోయడంలో తప్పులేదు జానకి. జ్యోతి, ఏం జరిగింది? బావా, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఏమండి, ఏం చేసిందని ఈ అమ్మాయిని చంపబోతున్నారు? ఏం చేసిందా? ఆ పాపిష్టిదాన్ని అడుగు. ఉద్యోగం చేయడానికి దుబాయ్కి వెళితే ఇది బలి తగ్గించి ఒళ్ళు బలిసి ఓళ్ళ మీద పడి సంపాదించడం అలవాటు చేసుకుంది. లేదు బావా, చావునైనా చేస్తాను గాని నిజాయితీ చంపుకుంటానా? నిప్పులా బతికేదాన్ని నీటి తప్పుతానా? ఏంటే సీతమ్మ తల్లికి వారసులాగా మాట్లాడుతున్నావు? నీ నిజాయితీ ఏంటో ఈ ఊళ్ళో ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తాను. చెప్పించండి అత్తయ్య, నిజంగా నేను చెడిపోయిన దాన్ని అయితే ఆయన నన్ను చంపక్కర్లేదు. నా ఒంటి మీద నేనే కిరసనాయిలు పోసుకొని తగలబడి చచ్చిపోతాను. నువ్వు ఊరుకోమా, వీళ్ళ మాటలకేంటి? చూడరాం బాబు, ఏడాది నుండి దుబాయ్ నుంచి ఈయన డబ్బు పంపకపోయినా ఆ అమ్మాయి ఎంత నీతిగా బతికిందో ఆ ఊరి పెద్ద నాకు తెలుసు. ఏంటయ్యా దాని గురించి నువ్వు తెలుసుకున్న నీతి? ఏడాది నుంచి నా కొడుకు డబ్బు పంపకపోతే మెళ్ళ గొలుసు చెవులు కారింగులు ఎవడి పక్కన పడుకొని సంపాదించిందో చెప్పు. అతను నేను చెప్తాను. దుబాయ్లో ఉన్న నీ కొడుకు సంపాదన పెరిగేసరికి బాగా డబ్బున్న అమ్మాయితో రెండో పెళ్లి చేయాలన్న దుర్బుద్ధితో నీ కొడుక్కి లేనిపోని ఉత్తరాలు రాసి జ్యోతి మీద అనుమానాలు తెప్పించావు. ఆ అనుమానంతో నువ్వు డబ్బు పంపకపోయేసరికి 10 మందిలో నీ పరువు పోతుందని రాత్రిపూట మా ఊరిచి కూలి పని చేసి కడుపుకు తిండి కూడా సరిగ్గా తినకుండా డబ్బు దాచిపెట్టి గిల్టి నగలు వేసుకుంది. ఏంటి బాబు, రాత్రిపూట కూలి పని చేసుకుని వెళ్ళేదా? నీ ఒక్కడితోనే చేసేదా, ఇంకెవరితో అయినా చేసేదా? అమ్మాయి, మళ్ళీ ఆ కోత కూసావంటే పళ్ళు కలగొడతాను. జ్యోతి నా తోబుట్టు కన్నా ఎక్కువగా ప్రేమించే ఆత్మీయురాలు. చూడు, ఆడది తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఆమెను 7 సముద్రాల అవతల కట్టి పడవేసిన కట్లు తెంచుకుని వచ్చి తప్పు చేస్తుంది. కానీ ఇతనే నా భర్త అని నమ్మిన ఆడది ఎంతటి మహారాజు వచ్చినా సరే కన్నెత్తు కూడా చూడదు. తను కట్టెల్లో కాలిపోయేంత వరకు భర్త అడుగుజాడల్లో నడవాలని చూస్తుంది. తన భర్త ఊళ్ళో ఉంటే అతనితో కాపురం చేస్తుంది. అతను ఊరు వదిలి వెళితే అతని జ్ఞాపకాలతో కాపురం చేస్తుంది. అదేరా భార్య అంటే. ఒరేయ్, అమ్మ చెప్పింది అబ్బ చెప్పాడని పెళ్ళాం మీద అనుమానం పడ్డం కాదురా. నువ్వు చస్తే నీ తల్లి, తండ్రి, అక్క, అన్న అనే శవం మీద పడి ఒకే ఒక రోజు ఏడ్చి కర్మకాండలు తిరగానే ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు.
కానీ మొగుడు చనిపోయిన నిమిషం నుండి అన్ని సుఖాలను తన భర్త శవంతో పాటు పూడ్చిపెట్టి తను గట్టిగా మారే వరకు భర్తనే తలుచుకుంటూ ఉండే ఒకే ఒక జీవిరా భార్య అంటే. మగాళ్ళకి మనసు మారుతుంది గానీ ఆడవాళ్ళకి కాదురా. భార్య గుడ్డుబోతురాలని చెప్పి ఎందరో మగాళ్ళు రెండో పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ భార్య అయినా మొగుడు బిడ్డను పుట్టించలేకపోయాడని చెప్పి రెండో పెళ్లి చేసుకోవడం ఎక్కడైనా విన్నావంటరా? అదేరా భార్య అంటే. అంతెందుకు, నా సంగతి తీసుకో. భార్య తాళి కూడా ఆమె జోదం వాడిని వాడిరా నేను. అలాంటి నాకు తన రక్తం ఆమె అన్నం పెట్టిందిరా నా భార్య. చివరకు ప్రాణాలు తీసుకునైనా సరే నన్ను కాపాడాలనుకుంది. ఆ దేవత సాక్షిగా చెప్తున్నాను, నా మట్టమ్మ జ్యోతి అమాయకురాలు. నన్ను క్షమించండి. లేనిపోని అనుమానాలతో జ్యోతిని అవమానించాను. మీరు అడ్డు రాకపోతే మూర్ఖంగా నా భార్యను పోగొట్టుకునేవాడిని. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నా కంటి వెలుగు దూరం అయిపోయింది. నా కష్టాల్లో, సుఖాల్లో, బాధల్లో, బాధ్యతల్లో నాకు తోడుగా నిలబడి నన్ను మనిషిగా నిలబెట్టిన దేవత అందరంతా ఎత్తుకెదిగిపోయింది. అందుకోలేనంత దూరం చేరుకుంది. ఆమె చివరి మాటకు, చివరి చూపు కూడా నోచుకోలేని దురదృష్టవంతుడయ్యాను. ఇప్పుడు చెప్పు, గృహలక్ష్మిలా నా గడపలో అడుగుపెట్టిన నా ప్రాణ ఇల్లాల్ని నేను చంపుకుంటానా? నా జీవితంలో చీకటిని చంపి వెలుగును పంచిన నా ప్రాణదీపాన్ని నేనే అర్పేసుకుంటానా? మీ నాన్న కోట్ల ఆస్తి ఆశ చూపించరా? నా భర్తే నా దైవం, నా భర్తే నా ప్రాణమును నన్నే అంటి పెట్టుకుని నేను పోసే గంజి నీళ్లే పంచపక్ష ప్రమాణాలుగా భావించిన మీ అక్కను నేను చంపుకుంటానా? మరి మా నాన్న అలా చెప్పాడే. మీ నాన్న పసుపు పారాణతో కూతుర్ని అత్తవారింటికి పంపించాల్సిన మీ నాన్న వాడి మీద పడుకోబెట్టిన కూతురి శవాన్ని చూడడానికి కూడా రాలేదు. పట్టుదల పంతాలతో కూతుర్ని సాధించాలనుకున్నాడే గాని కట్టుకున్న వాడి చేత కురవి పెట్టించుకుని తన ప్రేమను నిరూపించుకున్న సగటు ఇల్లాలి పౌరుషాన్ని మర్చిపోయిన దుర్మార్గుడి మీ నాన్న. అటువంటి వాడి మొహం ఒక్కసారి చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. వద్దు బాబు, అంత మాట అనొద్దు. నువ్వెందుకు వచ్చావు? క్షమించు బాబు. నా కూతురు నీతో కాపురం చేస్తూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిందని తెలుసుకున్నాను. అందుకే దాని చావుకు కారణం నువ్వేనని అనుమానించాను, ద్వేషించాను. కానీ నువ్వు చెప్పే వరకు నిజం నాకు తెలియదు బాబు. తెలియకుండా నిన్ను అనుమానించినందుకు నన్ను క్షమించు బాబు. మరి నా బిడ్డ చావుకు కారణం ఇంకెవరా? పావుకు పాలు పోసి పెంచినట్టు పెంచావే నీ మేనల్లుడు. వాడే మా బ్రతుకుల్లో విషం కెక్కడని నా అనుమానం. నా మేనల్లుడా? అవును, వాడిని జైలుకు పంపావన్న నా మీద, వాడికి దక్కలేదని నీ కూతురు జనకి మీద కచ్చికట్టి ఉంటాడు.
అందుకే వెతుకుతున్నాను. నా అనుమానమే నిజమై వాడే నా తల్లిని చంపింది నాన్నని నా కూతురు వెలితో చూపించిన క్షణాన వాడు బ్రతకడు. వాడిని ముక్కలు ముక్కలుగా చేసి నా జనకి సమాధి మీద చల్లుతాను. బాబు, ఇంకా ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు? ఇప్పటికే పసిపిల్ల తల్లి వేడిదయింది. నువ్వు కూడా జైలుకెళ్ళి దీనికి దూరం అయిపోతావా? క్షమించండి. ఈ ఆవేశమే నన్ను ఇప్పటిదాకా బ్రతికించింది. ఈ ప్రతీకారమే నన్ను నడిపిస్తోంది. నా జానకిని బలిగున్న ఆ దుర్మార్గుడు చావు కల్లారా చూసేదాకా ఈ నడక ఆగదు. ఏమిట్లా నువ్వు చెప్పేది? మామాలుడు ఇద్దరు ఒకటైపోయారన్నమాట. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. రేపు మన ఊళ్ళో జరగబోయే జాతరలో ఆ రాంబాబు గారు నా కోసం తప్పకుండా వెతుకుతాడు. అక్కడ జాతరలోని అమ్మోరుకు బలిచ్చేది మేకల్ని పోతుల్ని కాదు, ఆ రాంబాబు గాడిని, వాడి కూతుర్ని. నువ్వు కూడా రంగరాటం తిరుగుతావా? నా బిడ్డ ఎక్కడ?
ఆ!